కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. ఏఐసీసీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించక ముందే రాజేందర్ నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజేందర్ నామినేషన్ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాజేందర్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. ఏఐసీసీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించక ముందే రాజేందర్ నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజేందర్ నామినేషన్ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, నామినేషన్ కి సంబంధించి అధికారికంగా ప్రకటన రాకముందే నామినేషన్ వేయడం జరిగింది. దీనికి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఎలా చూడాలి దీన్ని? సుశీల, ఏఐసీసీ నుంచి అధికారికంగా కరీంనగర్ అభ్యర్థి ఎవరు అనే దానిపైన ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రోజు కూడా ప్రతిరోజు కూడా ఈ రోజు సాయంత్రం ఆ రోజు సాయంత్రం అనుకుంటూ ప్రతిరోజు కూడా కాలం గడుస్తోంది. మరోవైపు నామినేషన్ల గడువు కూడా ముగిసేటువంటి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును గత కొన్ని రోజులుగా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు పెడుతూ నియోజకవర్గ కార్యకర్తలకు కూడా పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు మంత్రి పొన్నం సహా ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా తనకు మద్దతు, అలాగే ఎక్కడైతే కాన్ఫరెన్స్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన తర్వాత బీఫామ్ చేతికొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బీఫామ్ నామినేషన్ వేసినా కూడా బీఫామ్ ని 25వ తేదీ సాయంత్రం లోపు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపు అధికారిక ప్రకటనలో వెలిశాల రాజేంద్రరావు పేరు కనుక అనౌన్స్ అయితే డెఫినెట్ గా అభ్యర్థిగా ఆయన కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వానికి ప్రవీణ్ రెడ్డి కూడా ఆయన కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆయన కూడా టికెట్ నాకు రావాలనేటువంటి కోరికతో ఉన్నారు. ఇప్పటికే తన పైరవి తాను చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా సాయంత్రం పిసిసి చీఫ్ రేవంత్ తో ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ వెలిశాల రాజేంద్రరావు వెలమ సామాజిక వర్గం, ప్రవీణ్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం. సో ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కుల సమీకరణాలు, స్థానిక రాజకీయాలు ఇవన్నీ బేరీజు చేసుకుంటూ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనా అధికారిక ప్రకటనకు ముందే నామినేషన్ వేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ లో మంత్రి పొన్నం సహా ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొనడం కూడా కొంత చర్చనీయాంశం. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.